అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ప్రమిళ. మనం ఈరోజు ఈ వీడియోలో అయితే వ్యాధి నిరోధక టీకాలు కోసం అయితే మనం నేర్చుకుందాం. అంతకుముందు నెలవారీ సారాంశము 10వ నెంబర్ రిజిస్టర్ కోసం కుటుంబ వివరాలు కోసం అయితే వివరించాను. ఈ వీడియోలో వ్యాధి నిరోధక టీకాల కోసం అయితే చెప్తాను. మన VHND కూడా అందులోనే విభాగం 2 అనమాట. ఈ రెండు అయితే ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో కానీ మీకు వచ్చింది అని అంటే మీ ప్రాజెక్ట్ గ్రూపుల్లోనూ సెక్టార్ గ్రూపుల్లోనూ సెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో అయితే మనం వ్యాధి నిరోధక టీకాల రిజిస్టర్ కోసం అయితే చెప్పుకుందాము. మరియు వ్యాధి నిరోధక టీకాలు మరియు గ్రామ ఆరోగ్య పోషణ దినం అంటే VHND అంటాం కదా, అది దానికోసం అయితే చెప్పుకుందాం. ఇది మన 6వ నెంబర్ రిజిస్టర్ అనమాట, వ్యాధి నిరోధక టీకాలది. ఇందులో అయితే స్టార్టింగ్లో నేను పిల్లలవి అంటే ఇక్కడ రాయడం లేదనమాట. ఓన్లీ మన ఈసీలు పర్మనెంట్ వాళ్ళవే ఇక్కడ ఫస్ట్ పేజీలో అయితే రాశానమాట. పిల్లలవి అయితే లాస్ట్ VHNDకి సంబంధించిన విభాగం 2 ఉంది కదా, దాని నుంచి వెనక్కి కంటిన్యూ చేసుకొని వస్తుందన్నమాట. చూడండి, ఇది విభాగం 2 అనమాట. ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ ఇలా పిల్లల్ని ఇలా ఇటు నుంచి ఇటువైపుగా రాసుకుంటూ వస్తున్నాను అనమాట. ఇదైతే ఇలా రాస్తానమాట. నెక్స్ట్ లాస్ట్ నుంచి ఇటు వచ్చాను, ఇలా కంటిన్యూ ఇలా వెళ్ళిపోవచ్చు. మ్యాక్సిమం తక్కువ ఉంటారు వీళ్ళు. అయితే ఇప్పుడు వీళ్ళు కోడల పిల్లలు అనమాట. ఇప్పుడు ప్రతి పేరుకి కూడా నేను ఆ బాబు పేరు, సర్వే నెంబరు, ఆ కుటుంబంలో క్రమసంఖ్య, బేబీది క్రమసంఖ్య, అలాగే పేరు, మన బేబీ యొక్క చైల్డ్ ID నెంబర్ కూడా వేసుకున్నాను అనమాట. చైల్డ్ ID నెంబర్ కూడా ప్రతి ఒక్క దానికి వేశాను ఫ్రెండ్స్. చూడండి, ఇది ఇలా రాశాను. ఇప్పుడు మనము డ్యూ లిస్టు మనము ఎలా, ఇది ఒక పేరు రాసిన తర్వాత బూస్టర్ డోస్ వరకు ఎలా మనం డేట్లు ఎంటర్ చేయాలి, ఎలా రాసుకోవాలి ముందు అనేది మీకు చెప్తానమాట. ముందు మనం ఒక పేరుకైతే మనకి ఒక పేరుకి 2 గడులు ఇస్తారు. పైన వాళ్ళకి మొత్తం బేబీని డేట్ ఆఫ్ బర్త్ వేసి ఎంటర్ చేసిన వెంటనే మనం పై గడిలో రాయవలసింది వాళ్ళకి BCG ఎప్పుడు పడుతుంది, పెంటా ఫస్ట్ డోసు, సెకండ్ డోసు, థర్డ్ డోసు, 9 నెలలు, సంవత్సరంన్నర ఇంజక్షన్లు డ్యూ డేట్లు అనేవి మనము పేరు ఎంటర్ చేసిన వెంటనే మనం ఈ డేట్లు అయితే పై కాలం అయితే రాయవలసి ఉంటుందన్నమాట. ఆ తర్వాత మనం బ్యాలెన్సు చేయాలన్నమాట. మీకు ఒక పేరు చూపెడతాను. చూడండి, ఇక్కడ ఒక పాప పేరు ఉంది కదా, ఈ పాప పేరుకైతే నేను ఆల్రెడీ ఇగో ఈ 2 గడుల్లో చూడండి పైన అయితే డ్యూ డేట్స్ అన్నీ వేసేసాను అనమాట. పైలైన్ అంతా డ్యూ డేట్స్ వేశాను. కింద మొన్న BCG పడింది. నెక్స్ట్ 17 రేపటికి మనం చెక్ లిస్ట్ కూడా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు అనమాట. 17 ఏప్రిల్ 26 అని అంటే ఈరోజు 18వ తేదీ, అంటే నిన్న 17వ తేదీ అనమాట. నేనైతే 42 రోజులు డేట్ వేశాను. ఇది మ్యాక్సిమం మనం 42 రోజులు డేట్ వేసుకుంటే మనం ఆ రోజుకి కంప్లీట్ అయ్యాక మనం 18 తర్వాత నుంచి ఎప్పుడైనా ఇంజెక్షన్ పడవచ్చు అనమాట. మనకి వ్యాక్సిన్ టు వ్యాక్సిన్ 28 డేస్, వ్యాక్సిన్కి 28 డేస్ లేదా 30 డేస్లో వేస్తారు. ఎందుకంటే ఫస్ట్ బుధవారం వేస్తారు, మళ్ళీ ఆ తర్వాత ఎప్పుడు వేస్తారు, మళ్ళీ నెలలో మళ్ళీ ఫస్ట్ బుధవారం వేస్తారనమాట. అలాగే అది 30 రోజులు ఉండొచ్చు, ఒక నెలలో 31 రోజులు ఉండొచ్చు. అదే ఫిబ్రవరి అనుకోండి, ఫిబ్రవరి 1వ తేదీన ఫస్ట్ బుధవారము ఇంజెక్షన్ పడింది అంటే మళ్ళీ మార్చి 1వ తేదీన, అంటే లీప్ సంవత్సరం కాకపోతే మళ్ళీ మార్చి 1వ తేదీన ఇంజెక్షన్ అనేది చేస్తారనమాట. ఫస్ట్ బుధవారం పడుతుంది కాబట్టి, ఎందుకు ఆ నెలలో 28 రోజులు కాబట్టి, అంటే 28 రోజులు కంప్లీట్ అయ్యి మరుసటి రోజు 29వ రోజు మళ్ళీ వ్యాక్సిన్ అనేది వేస్తారనమాట. కాబట్టి ఇక్కడైతే మనం 6 వారాలు మనకి ఇచ్చిన డేట్లు అయితే ఇక్కడ 6 వారాలు లేదా నెలన్నర, 10 వారాలు లేదా 2.5 నెలలు, 14 వారాలు లేదా 3.5 నెలలు అని ఉంది. మనమైతే సుమారుగా 6 వారాలు, 10 వారాలు, 14 వారాలు డేట్లు మనం వేసుకుంటే ఆ ఇమ్యునైజేషన్ 1-2 రోజుల్లో ఉన్నదనుకోండి, వాళ్ళకి ఇన్ టైంలో వ్యాక్సిన్ అయితే పడుతుందనమాట. మనం ఇప్పుడైతే నేనైతే ప్రతిదీ కూడా 6 వారాల డేట్, 6 వారాలంటే 6 42 రోజులు అనమాట. వారానికి 7 రోజులు చొప్పున 6 వారాలంటే నేను 42వ రోజు డేటు, అక్కడికి 42 నుంచి 28 రోజులు కలిపి ఇక్కడ 70 రోజుల డేటు, ఇక్కడ 70కి 28 రోజులు కలిపి 98 రోజుల డేటు నేనైతే ప్రతిదానికి వేశాను అనమాట. మీకు ఇప్పుడు ఎలా చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక బేబీ ఉన్నారు, పెన్సిల్తో రాసి కొత్తగా మీకు ఒకటి చూపిస్తాను రఫ్గా.
ఇప్పుడు ఒక బాబు ఒకటో సర్వేలో ఒక భార్యాభర్తలకి ఒక మూడోది బాబు పుట్టాడు అనుకుందాం. బాబు జనవరి 1న పుట్టాడు అనుకుందాం. పురుషుడు ఈ 4/2026 పుట్టాడు అనుకుందాం. మనం ఈ రిజిస్టర్లో నమోదు చేయవలసింది కూడా 1/4/2026 నమోదు చేయాలి. నేను ఆల్రెడీ అంతకుముందు చెప్పాను. డెలివరీ అయిన తర్వాత వెంటనే ఎందులో మనం పేర్లు నమోదు చేయాలి అని చెప్పాను. అందులో ఇది ఒక భాగం అనమాట. డెలివరీ అయిపోయిన వెంటనే గర్భిణీ బాలింతల రిజిస్టర్లో నుంచి విభాగం 2లోకి మారుస్తాము బాలింతగా. ఆ తర్వాత వ్యాధి నిరోధక టీకాలు, కుటుంబ సర్వే రిజిస్టరు, 10వ నెంబర్ రిజిస్టరు, వీటన్నిటిలోకి మళ్ళీ గ్రోత్ రిజిస్టర్లోనికి ఇవన్నీ నింపాలన్నమాట. అలాగే ఇప్పుడు 1/1/26 మనకి బీసీజీ ఎప్పుడు పుట్టిన వెంటనే 24 గంటలలోపు బీసీజీ వేయాలి కాబట్టి 1/4/26 ఓపీవీ కూడా అదే 24 అవర్స్ 1/4/26 బీసీజీ డ్యూ డేట్ వేస్తామన్నమాట. ఆ తర్వాత పెంటావాలెంట్ ఫస్ట్ డోసు 6 వారాలు అంటే 42 రోజులకి మనం క్యాలిక్యులేట్ చేసి రాద్దాము. 42 రోజులు ఒకవేళ ఆ రోజుకి ఇమ్యునైజేషన్ డేట్కి 42 రోజులు ఉన్న ఏఎన్ఎం గారు 42 కాకపోయినా ఆ మరుసటి రోజు ఫస్ట్ బుధవారం కాకపోతే ఫస్ట్ శనివారం అయినా వేయచ్చు. మనం డ్యూ డేట్ అయితే 6 వారాలు, 10 వారాలు, 14 వారాలు రాసుకుందాము. మనకి చెక్ లిస్ట్లో నెక్స్ట్ బేబీకి వేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడైతే మనకి ఇదే క్యాలెండరు మనకి ఇమ్యునైజేషన్ బుక్లో లాస్ట్కి ఉంది. ఏదైనా నెలలు మ్యాక్సిమం లీపు సంవత్సరం తప్ప మనకి 42 రోజులు క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నా మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏప్రిల్ అని చెప్పాను కదా, ఏప్రిల్ 1వ తేదీన బాబు పుట్టాడని చెప్పాను. ఏప్రిల్ 1 అంటే 1 నుంచి 1 కాబట్టి మనకి ఈజీగా లెక్క పెట్టవచ్చు. 1 నుంచి ఇవి 30 రోజులు 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 42 అనేది 6 వారాలు అన్నమాట. ఇది తర్వాత 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60 మే నెలలో 31, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69 వచ్చిందనమాట. 70కి మళ్ళీ 14 4 వారాలు 28 రోజులు కలిపితే 98 రోజులకి చూడాలి. ఇప్పుడు 71, 72, 73, 74, 75, 76, 98 జూలై 7వ తేదీకి వచ్చిందనమాట. ఈ విధంగా మనము డ్యూ లిస్ట్ అనేది రాసుకోవాలి. మే 12, జూన్ 9, జూలై 7. ఇప్పుడైతే 42 రోజులది ఎప్పుడు వచ్చింది? మే 12 వచ్చింది. అంటే 12 మే 26 మొత్తం ఈ డోసులన్నీ అదే 4 పడతాయి అన్నమాట. ఓపీవీ, పెంటా ఫస్ట్, ఐపీవీ ఫస్ట్, రోటా మొత్తం వీటన్నిటికీ 12/5/26 12/5/26 వేస్తాం. ఇప్పుడు సెకండ్ డోస్ ఎప్పుడు వచ్చింది? జూన్ 9 వచ్చింది. 9/6 9/6 9/6 తర్వాత థర్డ్ డోసు జూలై 7 వచ్చింది. 7/7/26 7/7/26 ఇది ఫస్ట్ డోస్, సెకండ్ డోస్, థర్డ్ డోస్ వరకు 3 నెలలకి 4 వారాలు, 10 వారాలు, 14 వారాలు చూసుకొని ఇలా వేస్తామన్నమాట. ఇప్పుడు 9 నెలల ఇంజక్షన్ అంటే 9 కంప్లీట్ అవ్వాలి. 9 కంప్లీట్ అవ్వాలంటే జనవరిలో పుట్టారు, సారీ ఏప్రిల్ నెల రాసాం కదా, డేట్ ఆఫ్ బర్త్ ఏప్రిల్ రాసాం. మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 1వ తేదీ నాటికి 9 కంప్లీట్ అవుద్ది. జనవరి 1 నాటికి కంప్లీట్ అవుద్ది అంటే 1/1/2027 కంప్లీట్ అయిపోయింది. అంటే జనవరి నుంచి ఎప్పుడైనా మీజిల్స్ వేయచ్చు అనమాట. జేఈ అనేది మనకి లేదు కాబట్టి డాష్ పెడతాం. 1/1/27కి 9 నెలలు కంప్లీట్ అయిపోయింది. ఇక అక్కడి నుంచి ఎప్పుడు వ్యాక్సిన్ వేస్తే వ్యాక్సిన్ డేట్ రాసుకుంటాం అనమాట. అంటే ఈ డ్యూ లిస్టులు జనవరిలో మనం రాసుకోవచ్చు. జనవరి 1న పడవచ్చు, జనవరి 3న పడవచ్చు, జనవరి 5, 7 తేదీలో ఫస్ట్ శనివారం, ఫస్ట్ బుధవారం ఎప్పుడైనా పడవచ్చు అనమాట. అప్పటికి 9 నెలలు కంప్లీట్ అయ్యి 10 రన్నింగ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ బూస్టర్ అనేది సంవత్సరం 4 నెలలు కంప్లీట్ అవ్వాలి. సంవత్సరం 4 నెలలు కంప్లీట్ అయిన డేట్ అయితే వెయ్యాలన్నమాట. అంటే ఏప్రిల్లో పుట్టాడు. 2027 ఏప్రిల్ 1కి సంవత్సరం కంప్లీట్ అయింది. మే, జూన్, జూలై, ఆగస్టు 1 ఆగస్టు 1కి అయితే 1/8/2027 ఇక్కడ జేఈ ఉండదు.
దీంతో ఎంఆర్ కూడా వేస్తారు. 1/8/27 అనమాట. సంవత్సరం 4 నెలలు కంప్లీట్ అయిన వెంటనే ఇప్పుడు వేస్తున్నారు అనమాట. సంవత్సరం 6 నెలల వరకు అవసరం లేదు. సంవత్సరం 4 నెలలు కంప్లీట్ అయిన తర్వాత వేస్తున్నారు అనమాట. ఈ విధంగా డ్యూ డేట్ అనేది రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది. ఏప్రిల్ బీసీజీ వేసారు. నేనేమో బీసీజీ డేట్ వేసేస్తాను 26న. అయిపోయింది. ఇప్పుడు మే నెలలో ఒకవేళ చెక్ లిస్ట్ రాసుకోవాలి అనుకోండి. మనం మే నెలలో ఇప్పుడు మ్యాక్సిమం ఒక్కొక్క ఊరికి అయితే లూప్ లైన్ ఏరియాల ఊరికి అయితే నెలలో ఒకసారే డేట్ పడుతుంది అనమాట. ఇంజక్షన్ ఒకసారే పడుతుంది. అదే పంచాయతీ హెడ్ క్వార్టరు ఏఎన్ఎం సబ్ సెంటర్ ఉన్న ఊర్లో అయితే నెలలో మొత్తం 4 వ్యాక్సిన్లు అయితే పడుతున్నాయి అనమాట. 4 సార్లు అయితే పడుతున్నాయి. ఫస్ట్ బుధవారం, మూడో బుధవారం, ఫస్ట్ శనివారం, మూడో శనివారం, సుమారు రెండో శనివారం, ఇలా 4 అయితే పడుతున్నాయి అనమాట. అప్పుడు మనం డ్యూ డేటు ఇప్పుడు మే నెలలో మే 12న ఈ పాపకు ఈ బాబుకి ఇంజక్షన్ పడుతుంది అనమాట. మే 12 మనం మే 12కి డ్యూ లిస్ట్లో మే 12 అంటే డ్యూ లిస్ట్లో ఈ బాబు పేరు రాసుకుంటాం. 12 తర్వాత మనకి డేట్లు ఉన్నాయి అనుకోండి, వ్యాక్సిన్ మన ఊరిలో ఉంటే ఇది చెక్ లిస్ట్లోకి అయితే వస్తుంది, రాస్తాము. లేదు అనేసి అంటే జూన్ 1 ఎప్పుడైతే పడుతుందో ఆ డేట్ అయితే మనం ఎంటర్ చేసుకుంటాం. ఇది మేలో డ్యూ లిస్ట్ తయారు చేసుకోవడం కోసం అనమాట. మే 12 తర్వాత కొంతమందికి మూడో శనివారం వ్యాక్సిన్ ఉందనుకోండి, కంపల్సరీ ఈ బాబుకి అయితే చక్కగా వ్యాక్సిన్ వేసేయచ్చు. మూడో శనివారం అంటే 3 ఏళ్ళు 21 రోజులు, సుమారుగా 20 దాటిపోతుంది టైం కాబట్టి, 17 ఇలా దాటిపోతుంది కాబట్టి ఇది 12వ తేదీ కాబట్టి చక్కగా ఈ బాబుకి అయితే వేసేయచ్చు అనమాట. ఇలా డ్యూ లిస్ట్ అనేది మనం ఈ డేట్లను బట్టి కూడా మనం డ్యూ లిస్ట్ చెక్ లిస్ట్ అనేది తయారు చేసుకోవచ్చు అనమాట. ఇది విభాగము 1 అనమాట. ఇది చూడండి, ఇదైతే విభాగం 2 అనమాట. వ్యాధి నిరోధక టీకాల్లో విభాగం 2 గ్రామ ఆరోగ్య పోషణ దినం రికార్డు అనమాట. విహెచ్ఎండి కోసం అయితే ఇందులో ఉంది. మాకైతే ఇది జూలై 21 నుంచి స్టార్ట్ చేశాను. ఇలా ఇప్పుడు వరకు ప్రతి ఒక నెలకి 2 పేపర్లు ఉంటాయన్నమాట. ఈ లైను ఒక నెల, అలాగే మొత్తం 2 పేపర్లు అనమాట. ఒక పేపర్లో 6 వస్తాయి. ఇవి 6 నెలలు సంబంధించింది అనమాట. ఇలా ఈ విధంగా ఇప్పుడు 2026 మార్చి వరకు అయితే నేను నింపాను. ఏప్రిల్ కూడా నింపేశాను. చూడండి ఫ్రెండ్స్, విభాగం 2 ఫస్ట్ పేపర్ ఇది. అయితే ఇందులో మనకి గ్రామ ఆరోగ్య పోషణ దినం నిర్ధారించిన తేదీ అని అడుగుతుంది అనమాట. పైన అయితే మనం నెల సంవత్సరము ఇస్తారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఇలా వేసానమాట. మనకి ఆ నెలలో విహెచ్ఎండి మనకైతే ఫస్ట్ బుధవారం, మాకైతే ఎప్పుడు ఫస్ట్ బుధవారం అనమాట. ఇదిగోండి, జనవరి అయితే నేను జనవరి ఫస్ట్ బుధవారం 7 వేసాను, ఫిబ్రవరిలో 4వ తేదీ, మార్చిలో 3వ తేదీ, ఏప్రిల్లో 1వ తేదీ అనమాట విహెచ్ఎండి జరిగాయి. ఆ డేట్లు అయితే వేశాను. నిర్వహించిన తేదీ కూడా మనం ఆ రోజే నిర్వహిస్తాం. ఎప్పుడు మస్ట్ అండ్ షుడ్గా అంటే సంక్రాంతి, ఏదైనా పండగ పర్వదినాలు పడితే సెలవు ఉంటుంది కదా ఏఎన్ఎంస్కి, ఆ రోజు అయితే నెక్స్ట్ రోజు చేస్తారనమాట. ఎప్పుడో రేర్గా అలా జరుగుతుంది. లేదంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే డేట్ జరుగుతుంది. కాబట్టి పైన మనం ముందు నిర్ధారించుకున్న తేదీ ఎప్పుడు ఫస్ట్ బుధవారం కాబట్టి ఆ డేట్ వేస్తాము. అదే రోజు జరుగుతుంది కాబట్టి అదే తేదీ ఇక్కడ వేస్తామన్నమాట. ఒకవేళ పోస్ట్ పోన్ అయితే మరుసటి రోజు వేస్తామన్నమాట. అయితే అంగన్వాడీ కార్యకర్త పాల్గొన్నారా అని అడుగుతారు. పాల్గొన్నారు అని అవునని పెడతాము. తర్వాత సూపర్వైజర్ పాల్గొన్నారా లేదని పెడతాము. ఆశా వర్కర్ యాజిటీస్గా పాల్గొంటారు. ఏఎన్ఎం గారు ఉంటారు కాబట్టి అవును పెడతాం. అప్పుడప్పుడు సూపర్వైజర్లు వస్తే అప్పుడు అవునని పెట్టుకుంటాం అనమాట. ఏఎన్ఎం, ఎంపీడబ్ల్యూ పేరు, అవి పేర్లు అయితే ఇక్కడ రాయాలన్నమాట. ప్రజెంట్ అయితే నేను రాయలేదు ఏఎన్ఎం గారి పేరు, సారీ. అయితే సామూహిక ఆరోగ్య మరియు పోషణ విద్య నిర్వహించారా అంటే ఆల్రెడీ జరుగుతుంది కాబట్టి ఎస్ అవునని పెడతాము. దానికి గర్భవతులు ఎంతమంది హాజరయ్యారు, బాలింతలు, 6 నెలల నుంచి 12 సంవత్సరాల పిల్లల తల్లులు, తర్వాత సంవత్సరం పైబడిన పిల్లల తల్లులు, తండ్రులు, అమ్మమ్మలు, నాన్నమ్మలు ఎవరెవరు హాజరయ్యారు అనేది రాస్తాం. ఇక్కడ చర్చించిన అంశాలు అయితే జనవరిలో మనం ఆ విహెచ్ఎండి రోజు మనం ఏం చర్చించామో ఆ మ్యాటర్ అయితే రాస్తాం అనమాట. ఇది జనవరి, ఇది ఫిబ్రవరి, ఇది మార్చి, ఇది ఏప్రిల్ అనమాట. ఇలా అయిపోయిన తర్వాత ఏమైనా డెమో ప్రదర్శించారా అంటే మ్యాక్సిమం ఎప్పుడో రేర్గా చేస్తాం కాబట్టి ప్రజెంట్ అయితే నేను లేదు పెట్టాను. ఆ తర్వాత టేక్ హోమ్ రేషన్ పంపిణీ జరిగిందా అంటే మనం టీహెచ్ఆర్ ఇస్తాం కాబట్టి అవును. టీకాలు వేసారని అడుగుతారు, అవునని పెడతాం. విటమిన్ ఏ అవును. గర్భిణీ స్త్రీలకు తనిఖీలు జరుగుతాయి కాబట్టి అవును. బరువులు తూచాము, అవును. విహెచ్ఎండికి ముందుగానే ఈ క్రింది వాటికి అర్హులైన పేర్ల లిస్టు తయారు చేశారా
మనం ఆల్రెడీ ఈ డ్యూ లిస్ట్ ముందే ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఏఎన్ఎం గారికి చెప్తాం కాబట్టి అవును అవును అవునని పెడతామన్నమాట. ఇది మొదటి పేపరు. ఇప్పుడు రెండో పేపరు తిప్పాలన్నమాట. ఇది ఒక నెలకి సంబంధించిన మొదటి పేపరు. సేమ్ పేపర్ తిప్పితే 2 పేపర్లు అనమాట. ఈ పేపర్లో ఇది జనవరికి సంబంధించిందనమాట. అయితే వ్యాధి నిరోధక టీకాలు మనం అంటే డ్యూ లిస్ట్ తయారు చేసామా, విటమిన్ ఏకి తయారు చేసామా, ఆరోగ్య తనిఖీల కోసం ఇది చేసామా లేదా అని అడుగుతారనమాట. వ్యాధి నిరోధక టీకాలు, విటమిన్ ఏ డ్యూ లిస్టుల కోసం అనమాట. రెడీ చేసుకున్నారా? అవును అవును అవును. అయితే ఇక్కడ ఈ లైన్లో పొందవలసిన వారు, ఈ లైన్లో పొందినవారు. నాకైతే జనవరి నెలలో బీసీజీకి 3 కలర్ బీసీజీ, ఓపీవీ, హెపటైటిస్ బి అవి ఎలిజిబుల్ ఎవరు లేరు. పెంటావాలెంట్ ఫస్ట్ డోస్కి కూడా ఈ 4కి కూడా ఎవరు ఫస్ట్ డోస్ లేరు. సెకండ్ డోస్కి అయితే ఒక పాప ఒక బాబు ఉన్నారు కాబట్టి 1+1 వేసాను. ఇది ఫస్ట్ లైను అర్హులు. ఈ సెకండ్ లైను 1+1 అంటే పొందినవారు. ఈ నెలలో పొందినవారు అనమాట. ఇది డ్యూ లిస్ట్ మనం తయారు చేసినప్పుడు సెకండ్ డోస్ కోసం పాప బాబు ఉన్నారు, వాళ్ళు వేసుకున్నారు కాబట్టి పొందిన వారు దీంట్లో రాస్తామన్నమాట. తర్వాత అంటే చూడండి, ఈరోజు పొందవలసిన వారి కింద 1+1 అర్హుల్లో రాశాను, పొందిన వారు 1+1 రాశాను అనమాట. అలాగే బూస్టర్ డోస్కి ఒక పాప ఉంది, వాళ్ళకు కూడా 0+1 లిస్ట్ రాశాను అనమాట. 0+1 వాళ్ళు వేసుకున్నారు కాబట్టి 0+1 అని పెట్టారనమాట. ఎవరైనా పెద్దలు కానీ ఎవరైనా అటెండ్ అయితే ఇందులో రాస్తాము. అప్పుడు తదుపరి గ్రామ ఆరోగ్య పోషణ దినం కింది వాటికి డ్యూ లిస్ట్ తయారు చేశారా అంటే నెక్స్ట్ కోసం అని అడుగుతుందనమాట. వ్యాధి నిరోధక టీకాలు, విటమిన్ ఏ, ఆరోగ్య తనిఖీలు నెక్స్ట్కి కూడా ముందే ప్రిపేర్ చేసుకున్నారని అడుగుతుంది. అవును అవును అవునని పెడదామన్నమాట. ఇది విభాగం 2 అనమాట. వ్యాధి నిరోధక టీకాలు రిజిస్టర్లో ఇది విభాగం 2 విహెచ్ఎండి అనమాట. ఈ విధంగా మనము ఫస్ట్ది విభాగం 1లో బేబీ పుట్టిన దగ్గర నుంచి సంవత్సరంన్నర వచ్చే వరకు డ్యూ లిస్టు అంటే డేట్లు ఎలా తయారు చేసుకోవాలి, ఎలా రెడీ చేసుకోవాలి, రాసుకోవాలి. ఆ తర్వాత విహెచ్ఎండి ఎలా ఇది చేసుకోవాలనేది క్లారిటీగా వివరించాను ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఈ వీడియోని మీ ప్రాజెక్ట్ గ్రూపుల్లోనూ సెక్టార్ గ్రూపుల్లోనూ షేర్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఒక ఫ్రెండ్ అయితే గ్రోత్ కోసం అడిగారు. గ్రోత్ కోసము పెరుగుదల పర్యవేక్షణ కోసం అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.